పాప పరిహారం. ఒక ఊళ్ళో శ్రీనివాసుల ఆలయం ఉండేది. ఆ ఆలయానికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఎంతో మంది వచ్చేవారు. ఒకరోజు రాత్రి అర్చకుడు గుడి మూసి చేతిలో లాంతరు తీసుకుని యువతలకి వచ్చేసరికి ఒక బక్కచిక్కిన మనిషి వచ్చి, అయ్యా, ఒక్కసారి గుడి తలుపులు తెరుస్తారా? దేవుడి దర్శనం చేసుకుని వెళ్ళిపోతాను అని వేడుకున్నాడు. అర్చకుడు ఆ మనిషిని యగాదిగా చూసి, పవలింపు సేవ అయిపోయింది, రేపు ఉదయమే తలుపులు తెరవడం అన్నాడు. ఈ రాత్రి అంతా వేచి ఉండవలసిందేనా అని ఆ బక్క మనిషి కొనుక్కున్నాడు. ఈ రాత్రికి ఇక్కడే అరుగు మీద పడుకో అని అర్చకుడు వెళ్ళిపోయాడు. రోగిష్టి మనిషి చీకట్లో తడుముకుంటూ అరుగు మీద సర్దుకుని కూర్చున్నాడు. అతనికి తన గతం గుర్తుకు రాసాగింది. అతని పేరు చలపతి. అతను సంసారి అయ్యాడు, కానీ సంపాదన పరుడు కాలేకపోయాడు. అతనికి ఒక ముసలి బంధువు ఉండేవాడు. ఆయన పోయాక ఆయన ఆస్తి అంతా తనకే వస్తుందని చలపతికి తెలుసు. అయితే బతికి ఉండగా ఆ ముసలాయన చలపతిని తన పంచన చేరనియ్యలేదు. ఆ ముసలివాడు ఎప్పుడు పోతాడా అని చలపతి, అతని భార్య హనుమాయమ్మ గోతి దగ్గర నక్కలల్లే కాచుకుని కూర్చున్నారు. ఒకరోజు ముసలివాడు పోనే పోయాడు. ఈ వార్త తెలియగానే భార్యాభర్తలిద్దరూ వెళ్లారు. చలపతి ఆ ముసలాయనికి దహన సంస్కారాలు చేశాడు. తరువాత భార్యాభర్తలు ఇల్లంతా గాలించినా ఎక్కడా ఏ గానీ కనిపించలేదు. పూజ గదిలో పాతకాలపు శ్రీనివాసుడి రాగి విగ్రహం తప్పిస్తే ఆ ఇంట్లో మరే విలువైన వస్తువు లేదు. ముసలివాడు తన డబ్బంతా ఏం చేశాడో చలపతికి అంతుపట్టలేదు. ఈ రాగి విగ్రహం కూడు పెడుతుందా, గుడ్డ పెడుతుందా, ఎందుకిది అంటూ చలపతి శ్రీనివాసుల విగ్రహాన్ని పారేయబోయాడు. హనుమాయమ్మ అతను చెయ్యి పట్టుకుని ఆపి, మనకు బుర్ర ఉండాలి గాని అన్నీ పెడుతుంది అంటూ చలపతికి ఒక ఆలోచన చెప్పింది. చలపతి ఆమెను మెచ్చుకుని ఒక పాత గుడ్డలో ఆ విగ్రహాన్ని చుట్టబెట్టి రహస్యంగా తన ఇంటికి తెచ్చేసుకున్నాడు. మర్నాడు ఆ ఊరంతా ఒక వార్త గుప్పుమన్నది. చలపతి ఇంటి వెనుక తోటలో శ్రీనివాసుడు వెలిశాడట. హనుమాయమ్మ ఒంటి మీదకి దేవుడు వచ్చాడుట. అంతే. దానితో జనం తండోపతండాలుగా రాసాగారు. మూఢ ప్రజలు విరివిగా కానుకలు కూడా అర్పించుకున్నారు. హనుమాయమ్మ కళ్ళు మూసుకుని జుట్టు విరబోసుకుని కూర్చున్నది. భక్తులు అడిగిన ప్రశ్నలకు ఆమె శ్రీనివాసుడు ఇచ్చినట్టుగానే సమాధానాలిస్తున్నది. భక్తులు పరవశించిపోయారు. ఓపిక నశించిపోయాక హనుమాయమ్మ మూర్ఛపోయినట్టు నటించి లేచి కూర్చున్నది. దేవుడు దిగిపోయాడనుకుని మూర్ఖ ప్రజలు ఇళ్లకు వెళ్ళిపోయారు. కానుకలు లెక్క చూసుకుని బ్రహ్మాండమైన పథకం అంటూ భార్యాభర్తలు తమను తాము అభినందించుకున్నారు. ఆ పాతకాలపు విగ్రహాన్ని ఇంటి మధ్య నడవలో ప్రతిష్ఠించారు. ప్రతి శనివారము హనుమాయమ్మ మీదకి శ్రీనివాసుడు వస్తున్నాడు, భక్తులను పలకరిస్తున్నాడు. ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలకు కూడా వ్యాపించింది. జనం తండోపతండాలుగా రాసాగారు. చలపతికి ఇంకా పెద్ద ఆలోచన కలిగింది. చిన్న చిన్న కానుకలతో లాభం లేదు. హుండీ ఒకటి ఉంచి శ్రీనివాసుడికి గుడి కట్టించడానికి లోకులు తమకు తోచినది అందుల్లో వేసే ఏర్పాటు ఆలోచించాడు. హనుమాయమ్మ ఈ ఆలోచనను మెచ్చుకున్నది. మర్నాడు చలపతి ఒక పెద్ద రాగి బిందెను తెచ్చి దానికి ఒక పసుపు గుడ్డ వాసన కట్టి విగ్రహం పక్కన పెట్టాడు. హనుమాయమ్మ భక్తులతో శ్రీనివాసుడు అంటున్నట్టుగా, మీలో పుణ్యాత్ములు నా కోసం గుడి కట్టించండి. హుండీలో న్యాయంగా సంపాదించిన డబ్బే వెయ్యండి. అన్యాయపు డబ్బు హుండీలో పడగానే చిల్ల పెంకులుగా మారిపోతుంది అని చెప్పింది. హుండీలో డబ్బు పడసాగింది. 6 మాసాల్లో హుండీ నిండింది. ఈ డబ్బు మనకు చాలు, దూర ప్రాంతాలకు పోయి దీనితో హాయిగా బతుకుదాం అనుకున్నారు భార్యాభర్తలు. కానీ ఎవరికీ అనుమానం కలగకుండా ఆ బిందెను తరలించడం కష్టం.
10 మంది వచ్చే పోయే లోగిలి. బాగా ఆలోచించి హనుమాయమ్మ తన మొగుడి చేత అలాంటి బిందె మరొకటి తెప్పించి దానికి కూడా పసుపు గుడ్డ వాసన కట్టి దాని నిండా చిల్లపెంకులు నింపి విగ్రహం పక్కన పెట్టి అసలు బిందెను పాత గుడ్డలో చుట్టి వేరుగా పెట్టాలన్నది. అర్ధరాత్రి దాటాక చల్లగా జారుకుందాం. పిచ్చి భక్తులు తమ డబ్బు అన్యాయార్జితం కావడం చేత చిల్ల పెంకులుగా మారాయని, అందుకే మనం ఇక్కడ ఉండటం ఇష్టం లేక వెళ్ళిపోయామని అనుకుంటారు అన్నది హనుమాయమ్మ. చీకటి పడగానే చలపతి దొడ్లోకి వెళ్ళి చిల్ల పెంకులు ఏరి కొత్త బిందెలో పోసి పాత బిందెను తీసుకుపోయి తలుపు వార పెట్టి కొత్త బిందెను విగ్రహం పక్కన పెట్టాడు. ఈ లోపల హనుమాయమ్మ నిద్రపోయింది. చలపతికి ఒక అనుమానం వచ్చింది. భక్తులందరిది అన్యాయార్జితం అయి ఉండదు కదా, అందుచేత అతను పాత బిందె నుంచి దోసెడు నాణాలు తీసి కొత్త బిందెలోని చిల్లపెంకుల మీద పోసి తాను కూడా కాసేపు నడుం వాల్చాడు. భార్య లేపినదాకా అతనికి మెలకువ రాలేదు. అప్పటికి 3వ జాము జరుగుతున్నది. తొలికూడు కూయకముందే పొలిమేర దాటిపోవడం మంచిది, లేకపోతే పొలం పనులకు పోయే వాళ్ళు చూస్తారు. చలపతి కంగారుగా లేచి పాత పంచెలో తలుపువారు ఉన్న బిందెను చుట్టి నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. ఇద్దరూ బయలుదేరి తెల్లవారేసరికి ఊరు దాటి చాలా దూరం వెళ్లారు. మధ్యాహ్నం వేళ కాసేపు విశ్రాంతి తీసుకుని ఏ ఊరైనా చేరేలోపుగా కొంత డబ్బు దగ్గర ఉంచుకుందామని బిందె వాసన విప్పారు. ఇద్దరి ప్రాణాలు ఒక్కసారి ఆక్రోశించాయి. పైన కొద్ది నాణాలు తప్పిస్తే బిందె నిండా చిల్లపెంకులే. జరిగినదేమంటే హనుమాయమ్మ నిద్రలేస్తూనే బిందెలు మారాయో లేదో అని చూడటానికి విగ్రహం పక్కన ఉన్న బిందెలో చెయ్యి పెట్టింది. పైన చలపతి పోసిన నాణాలు ఆమె చేతికి తగిలాయి. అదే అసలు బిందె అనుకుని ఆమె దాన్ని తలుపువార పెట్టి అక్కడ ఉన్న అసలు బిందెను విగ్రహం పక్కన పెట్టింది. జరిగిన పొరపాటు అర్థం కాగానే హనుమాయమ్మకు మతి చెలించింది. ఆమె త్వరలోనే మంచాన పడి మరణించింది. చలపతి చావలేదు కాని కుక్క కన్నా హీనంగా బతికి తాను చేసిన పాపాలను గురించి ఎంతో మనోవేదన పడ్డాడు. తాము విడిచిపెట్టి వెళ్ళిన డబ్బుతో లోకులు నిజంగా గుడి కట్టించి ఉంటే దేవుణ్ణి ఒక్కసారి చూసి తన పాపాన్ని పరిహారం చేసుకోవాలని అతనికి గాఢమైన కోరిక కలిగింది. ఒంట్లో శక్తి లేకపోయినా అష్ట కష్టాలు పడి చలపతి తన ఊరికి తిరిగి వచ్చాడు. తమ ఇంటి స్థానంలో అందమైన గుడి కనిపించింది. అతనికి ఆనందం కలిగింది. కానీ దేవుడి దర్శనం కాలేదు. తెల్లవారగానే దేవుణ్ణి దర్శించుకుని క్షమాపణ చెప్పుకోవాలి, పాప పరిహారం చేసుకోవాలి అనుకుంటూ చలపతి అరుగు మీద పడుకున్నాడు. కానీ అది సాధ్యపడలేదు. అలా పడుకున్న చలపతి మరి లేవలేదు. కథ సమాప్తం.